ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనము నుండి 35వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును. దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న మనము మేలు చేయటాన్ని చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెన్నుతీయకము అని దేవుని యొక్క లేఖనాలలో రాయబడినటువంటి అనేక ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిలో నుండి పొందుకున్న ఆశీర్వాదాలు, దేవుని జ్ఞానము ఉపదేశమును అంగీకరించి సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, వీటన్నిటికంటే మన దగ్గర ఇతరులకు పొరుగువానికి మేలు చేసేటువంటి ఆ యొక్క ఆధిక్యత ఉన్నప్పుడు, ఆ స్తోమత ఉన్నప్పుడు మనము మన పొరుగువానికి కొంతైనా సహాయం చేస్తే అది మేలుకరమైనది అని, అలా చేయక మన చేతులను బిగబట్టకూడదు అని దేవుని జ్ఞానము పొందుకున్న వారు, వివేకవంతులైన వారు, దేవుని చేత రక్షణ పొందుకున్న వారు అలా చేయతగదు అని నిన్నటి దినాన్న మనం ధ్యానం చేశాం. ప్రియదేని పిల్లారా, మన పొరుగువాడు మన దగ్గర మరి నివసిస్తూ ఉన్నప్పుడు మరి అతనికి హాని చేయ తలపెట్టవద్దు అని అనేక విషయాలు మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. ఇక మిగిలిన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగం మనం చూస్తే ఇక్కడ ముగ్గురు మనుష్యులు, ముగ్గురు వేరు వేరు ప్రవర్తన కలిగినటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారిలో మొదటివాడు కుటిల వర్తనుడు, రెండవ వాడు భక్తిహీనుడు, మూడవ వారు అపహాస్యం చేసేవారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మానవ సమాజంలో ఈ ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. మానవ సమాజంలో, మానవ సహజీవనంలో చాలామంది కుటిల వర్తనులుగా మారిపోయారు. కుటిల వర్తనుడు అనగా దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసేవాడు, దేవుని నామానికి అవమానం తెచ్చేవాడు, దేవుని నామానికి మరి ఎంతో అవమానాన్ని మరి కలిగించేటువంటి వాడు. కుటిలము అనగా వాడు మాట్లాడుతూనే ఉంటాడు, మనుషులతో కలిసే ఉంటాడు, మరి మంచివాడిగా కనపడతాడు, కానీ తన లోపల దేవుని నామానికి, దేవుని ప్రజలకు మరి గొప్ప అపాయం కలగజేసేటువంటి మరి ఆ యొక్క తలంపులు కలిగి ఉంటాడు. కుటిల వర్తనలు ఏం చేస్తారో తెలుసా? దేవుని సన్నిధికి, దేవునిని మరి నిజముగా వెంబడించేటువంటి వారిని, దేవుని నామాన్ని మరి నిత్యము కొనియాడేటువంటి వారిని వాడు ఏం చేస్తాడంటే వారితోనే ఉంటాడు, కానీ
వాడు దేవునిని గనపరచడు. కానీ కనపరిచేటువంటి వీరిని కనపరచకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. ప్రియదేని పిల్లలారా, కాబట్టి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది, మానవ సమాజంలో ఇలాంటి కుటిల వర్తనలు చాలామంది బయలుదేరుతూ ఉన్నారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని మరి అంగీకరించకుండా, ఉపదేశమును తిరస్కరించటానికి వీరు మరి మనతోనే జీవిస్తూ ఉంటారు. కానీ వారు ఆ పని చేశారని మనకు తెలిసే సమయానికే మనము మన యొక్క నిత్యత్వము కోల్పోతాం, నిత్య జీవాన్ని కోల్పోతాం. కాబట్టి కుటిల వర్తనుడు మనలో ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మన స్నేహితులలో కానీ బంధువులలో కానీ ఎవరైనా కుటిల వర్తనులు, కుటిలమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు పైకి భక్తి గల వారి వలె ఉంటారు. భక్తి చేసేటువంటి వారిలో కలిసిపోతారు. మేము కూడా భక్తి చేస్తున్నామని నమ్మిస్తారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఇట్లాంటి వారి మధ్య నీవు నివసిస్తూ ఉన్నావా? ఇట్లాంటి వారి మధ్య నీవు మరి భక్తిని చేస్తూ ఉన్నావా? ఇలాంటి వారి మధ్య నీవు నిత్యము మరి పనులకు వెళుతూ ఉన్నావా? ఉద్యోగంలో ఉన్నావా? జాగ్రత్త. నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని దేవుని జ్ఞానం బోధిస్తూ ఉంది. ఈ రోజున దేవుని జ్ఞానం లేని వారు ఈ కుటిలమైనటువంటి ప్రవర్తన కలిగిన వారి చేతులు పడిపోతారు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు అంటున్నాడు కదా, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. దేవునికి అసహ్యమైనటువంటి వ్యక్తితో నీకెందుకు సహవాసం? నా ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి మరి దేవుడు అన్నాడు కదా, అంచె దినమున మరి గొర్రె చర్మము కప్పుకొని నా తోడేళ్ళు మీ మధ్యకు వస్తారన్నాడు. ఈరోజు నా కుటిలమైనటువంటి ఆలోచన కలిగిన వారు, కుటిల వర్తనులు బయలుదేరి ఈరోజున దేవుని పిల్లలైన వారిని చెరుపుతూ ఉన్నారు. వారు పైకి మంచిగా కనబడుతూ లోపల క్రూరమైన తోడేళ్ళు. కాబట్టి అలాంటి వారు దేవునికి అసహ్యులు. దేవుడే అసహ్యించుకున్నటువంటి అట్లాంటి కుటిల వార్తలతో నీకేమి పని? నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు అంటున్నాడు కదా, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు కుటిల వర్తనలను అసహించుకుంటాడు. ఎవరైతే యథార్థముగా దేవుని యందు నిలిచి ఉంటారో వారికి ఆయన తోడుగా ఉంటాడటండి. రెండవ వ్యక్తులు భక్తిహీనులు. ఈ భక్తిహీనులు ఏమిటి? భక్తి చేస్తున్న వారిని హేళన చేస్తూ ఉంటారు. భక్తిలో మరి ఎదుగుతున్న వారిని అవహేళన చేస్తూ మరి సమాజంలో, సంఘములో అల్లరి చేస్తూ ఉంటారు. చూడరా భక్తి పరురాలు బయలుదేరింది, చూడరా భక్తి పరుడు బయలుదేరాడరా, బైబిల్ పట్టుకుని బయలుదేరాడరా. వీడు బైబిల్ పట్టుకున్నప్పుడే బుద్ధిమంతుడు. బైబిల్ పక్కన పెడితే వాడంతా మరి చెడ్డోడు లేడు అని ఈ భక్తిహీనులు అంటున్న మాట ఒకవేళ మన హృదయాలను బాధపరిచి, మన హృదయాలను మరి నొప్పించేదిగా మారవచ్చు. నా ప్రియదేని పిల్లరా, మరి చాలామంది మరి నీవు నిత్యము విడవక ప్రార్థన చేస్తూ ఉన్నావు. మరి నువ్వు ఎన్నో అవసరతలు కలిగి ఉన్నావు, ఎన్నోసార్లు ఉపవాసం ఉంటున్నావు, ఎన్నోసార్లు మరి ఎక్కడికంటే అక్కడికి మరి సువార్త కూటాలకు వెళ్తా ఉన్నావు. అయినా నీ బ్రతికెందుకు ఇలా ఉంది? నువ్వు చూసుకో. ఎందుకు దేవుడు దేవుడని ప్రాకులాడతావు? ప్రియదేని పిల్లరా, ఇలాంటి మాటలు మరి భక్తిహీనులు అనేక మంది మనతో అంటాం, మనం వినే ఉంటాం. చాలామంది దీనిని ఫేస్ చేసే ఉంటారు. ఓ ప్రభు అని అస్తమానము, దేవుడా దేవుడని అస్తమానము, ప్రార్థన అని అస్తమానము ప్రార్థనలోనే ఉంటావు. కానీ నీ రోగం తగ్గటం లేదే, నీ ఇంటిలో ఈ సమస్య పోవటం లేదే. ప్రియదేని పిల్లరా, భక్తిహీనుల మాటలు ఇలా మనలను గుచ్చి చంపుతూ ఉంటాయి. ప్రియదేని పిల్లరా, ఇలాంటి వారు మనకు ఎదురయ్యే ఉంటారు. అవును, చాలామంది ఈ లోకంలో ఇలాంటి వారే బయలుదేరుతూ ఉన్నారు. నీ దేవుడు నిజమైన దేవుడైతే ఏంటండి, నీ దేవుడు నిజమైన దేవుడైతే నాతో మాట్లాడమను, నాకు కనబడమను. ఇట్లాంటి మరి దేవుని జ్ఞానానికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు
భక్తిహీనులుగా ఈ లోకంలో అనేక మంది మరి భక్తి కలిగిన వారిని చెడగొట్టడానికి చూస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. అలాంటి వారి ఇంటి మీదకి ఏమొస్తుందట, యెహోవా శాపను పంపిస్తాడంటండి. హల్లెలూయా! ఎంత గొప్ప మరి ఆధిక్యత తన్ను వెంబడించు వారికి, తన జ్ఞానాన్ని పొందుకున్న వారికి దేవుడిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి భక్తిహీనుల మరి సహవాసము మనకు శాపాన్ని తెచ్చిపెడుతుంది. ఒకవేళ భక్తిహీనులతో నీవు సహవాసం చేస్తూ ఉన్నావా, రక్షణ పొందుకున్న నీవు మరి భక్తిహీనులతో నీ సహవాసాన్ని మరి రెట్టింపు చేస్తూ ఉన్నావా, జాగ్రత్త, శాపము నీ ఇంటి మీదకి వస్తుంది. కాబట్టి కుటిల వర్తనలను మనం విడిచిపెట్టాలి, భక్తిహీనులను మనము వెంబడించకూడదు. మూడవది మనం చూస్తే అపహాసకులు మరి మనం చూస్తూ ఉంటాం. లోకంలో చాలామంది మరి దేవుని పిల్లలైన వారిని అపహసిస్తూ ఉంటారు. దేవుని పిల్లలైన వారిని మరి తక్కువ చేస్తూ ఉంటారు. దేవుని పిల్లలైన వారిని అనేక రకాల మాటల చేత వారి గుచ్చి చంపుతూ ఉంటారు. అపహాస్యుడు ఏం చేస్తాడో తెలుసా, వాడి జీవితం అంతా అపహాస్యం చేయటమే, ఎదుటి వ్యక్తిని మరి చిన్న చూపు చూడడం, ఎదుటి వ్యక్తిని తగ్గించి మాట్లాడడం, ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టడం. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి దైవజనులు మరి ప్రియ దేవుని పిల్లలారా, గత సంవత్సరము మరి చంపబడినటువంటి మరి హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ ప్రకడాల గారి విషయంలో ఎన్ని అపహాస్యాలు చేశారండి. ఆడ హైదరాబాదు నుంచి తాగుతూ వచ్చాడట, హైదరాబాద్ నుంచి ఒకటే పనట, తాగడమే పనంట అని ఎంత అపహాస్యం చేశారండి. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంత హననం చేశారండి. నా ప్రియ దేవుని పిల్లారా, ఇట్లాంటి అపహాసకులు మన మధ్య లేరా? ఇట్లాంటి అపహాసకులతో నీవు సహవాసం చేయటం లేదా? ఇలాంటి అపహాస్యం చేసేటువంటి, దేవుని భయం లేనటువంటి, కుటిల వర్తన లేనటువంటి ఇట్లాంటి వారితో నీ సహవాసము ఒకవేళ ఉందేమో. ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా, అపహాసకులను ఆయన అపహాసిస్తాడంటండి. అపహాస్యం చేసేవారిని దేవుడే అపహాసిస్తాడంటండి. అట్లాంటి వాడితో నీకెందుకు సమాధానం, నీకెందుకు పొందు ప్రిదేన్ పిల్లారా. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. ఎంత గొప్ప మరి వాగ్దానము. ఆయన అపహాసకులను అపహాస్యం చేస్తాడు, దీనుల ఎడల ఆయన దయ చూపేటువంటి దేవుడు. దీనుల ఎడల దయ చూపేటువంటి దేవుని మహాకృపను మనం పొందుకోవటానికి దేవుడు ఎన్నో దారులు తెరుస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయం తన వాక్కును, తన ఉపదేశాన్ని పంపి మనలను జాగరూకతతో మేల్కొలుపుతూ ఉన్నాడు. ఎంతకాలము నీవు నిద్రావస్థలో ఉంటావు నా ప్రియ దేవుని పిల్లర. కాబట్టి మరి మరొక వ్యక్తులను మనం చూస్తే బుద్ధిహీనులు వీరేం చేస్తారో తెలుసా, దేవుని ఉపదేశం వచ్చినప్పుడు, దేవుని జ్ఞానం దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని స్వీకరించినట్లుగానే ఉంటారు. కానీ వారిలో ఉన్న బుద్ధిహీనత, ఆ ఉపదేశంలో ఉన్న సారాన్ని గ్రహించకుండా, ఆ ఉపదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క మేలును అనుభవించకుండా, బుద్ధిహీనతతో దేవుడిచ్చేటువంటి అనేక అవకాశాలను పోగొట్టుకొని నా ప్రియ దేని పిల్లరా, వారి జీవితం అంతా బుద్ధిహీనతలోనే వారు పతనమైపోతారు. అట్లాంటి వారిని గురించి దేవుడు అంటున్నాడు కదా, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. బుద్ధిహీనత నిత్యము అవమానాన్ని తెస్తుందండి. అవును, చాలామంది బుద్ధిహీనులను ఈ రోజున మనం చూస్తూ ఉంటాం. చాలామందిని ఇట్లాంటి వారు మనకు తారసపడతా ఉంటారు. నా ప్రియ దేవుని పిల్ల, అలాంటి బుద్ధిహీనులతో నీవు సహవాసం కలిగి ఉన్నావా? దేవుని జ్ఞానము, ఉపదేశము మరి తెలివిని పొందుకున్న వారు ఎవరు ఎలాంటి పనిని చేయరు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, బుద్ధిహీనుని ఎడల మరి బుద్ధిహీనులు అవమానభరితులగుదరు, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారంటండి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటే బుద్ధిహీనులు అవమానాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, ఈ ఉదయ కాలము దేవుడు మరి తన జ్ఞానం పొందుకున్న వారిని, తన వివేచనను మరి పొందుకున్న వారిని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు.
ఒకవేళ నీవు కుటిల వర్తనలతో సహవాసం చేస్తా ఉన్నావా? భక్తిహీనులతో సహవాసం చేస్తూ ఉన్నావా? అపహాసం చేసేవారితో కలిసి అపహాస్యంలో పాల్గొంటూ ఉన్నావా? బుద్ధిహీనులలాగా ప్రవర్తిస్తూ ఉన్నావా? ఏ రీతిగా నీవు కొనసాగుతూ ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేని పిల్లారా, ఆయన ఎలాంటి వారికి ఆయన సహాయం చేస్తాడు? దేని పిల్లలారా, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. నీతిమంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదిస్తాడు. అంతేకాదు దీనుని ఎడల ఆయన దయ చూపుతాడు. మరి జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకునేలాగా చేస్తాడు. నా ప్రియదేని పిల్లారా, నువ్వెలా బ్రతుకుతావు? యథార్థవంతునిగా బ్రతుకుతావా? నీతిమంతులుగా బ్రతుకుతావా? మరి జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకునేటట్లుగా జ్ఞానముగా బ్రతుకుతావా? దేవుడు దీనుని ఎడల దయ చూపేటువంటి దేవుడు. నీకు జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎవరో తెలుసా? నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు ఎవరో తెలుసా? నీ పట్ల ఆయన కృప చూపే దేవుడు. దీనుల ఎడల ఆయన దయ చూపేవాడు. దీనుల ఎడలే కాదండి, ఎవరి ఎడలైనా ఆయన దయ చూపేటువంటి దేవుడు. ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉండి ఎందుకు నీ జీవితాన్ని ఇంకనో దేవునికి దూరంగా జరిపేసుకుంటావు? ఇట్లాంటి కుటిల వర్తనలు, మరి భక్తిహీనులు, అపహాసం చేసేవారు, బుద్ధిహీనులైన వారితో సహవాసం చేస్తూ నీవు దేవుని నమ్ముకొని కూడా అలాంటి వారి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటే ఎంతకాలమైన ఓపిక పడతాడు? చూస్తాడు ఒక దినం వస్తుంది, జాగ్రత్త. ఆ దినాన్న నీ జీవితము, దేవుడు ఆశించినటువంటి జీవితము నీవు కోల్పోతావు. నీవు కోరుకున్న జీవితం కూడా నీకు దొరకదు. కాబట్టి ఇప్పుడే మరి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజునే ఇట్లాంటి మనస్సు కలిగి ఉన్నావేమో, ఇట్లాంటి మనస్సు కలిగిన వారితో సహవాసం కలిగి ఉన్నావేమో, దేవుని ఉపదేశాన్ని, దేవుని జ్ఞానాన్ని తిరస్కరించి బ్రతుకుతా ఉన్నావేమో, నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకే ఇది సదవకాశంగా ఈరోజు ఈ మాటలు మీకోసమే దేవుడు పలికించాడేమో. ఈరోజు దేవుడు మీకోసమే నీతోనే మాట్లాడాడేమో. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని కుటిలవర్తనుడిగా, భక్తిహీనుడిగా, అపహాసం చేసేవాడిగా, బుద్ధిహీనుడిగా బ్రతుకుతున్నావా? ఈరోజే దేవుడు నీకు మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు. వాటన్నిటి నుండి నన్ను విడిపించాయని దేవుడిని అడిగితే తప్పక ఆయన విడిపిస్తాడు. అలాంటి మహాకృప సర్వాధికారైన దేవుని నుండి మీ అందరూ పొందుకొందురుగాక. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, నీకే వందనాలయ. అవును తండ్రి, ఈ లోకములో అనేక మంది బుద్ధిహీనులు నైనా, ఇదిగో చెడు మనస్సు కలిగిన వారు, అపహాసం చేసేవారు, కుటిలమైన మనస్సు కలిగిన వారు అయా మా మధ్య మాతో సహవాసం చేస్తూ, అయా ఇదిగో తండ్రి, గొర్రె చర్మము కప్పుకొని తోడేలు మరి హృదయముతోనైనా మమ్మలను మహిమ లోకములో నుండి తండ్రి ఇదిగో పాపలోకంలోనికి లాగివేస్తూ ఉండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, ఈరోజునైనా నీ మాటలు మాకెంతో విలువైనవిగా, మా జీవితానికి ఎంతో విలువైనవిగా మేము భావిస్తూ ఉండగా, ఎవరైతే ఇట్లాంటి వారితో సహవాసం కలిగి ఉన్నారో, ఎవరైతే ఇలాంటి మనసు కలిగి ఉన్నారో, వారందరూ మార్పు చెంది నీవిచ్చే గొప్ప రక్షణ పొందుకోవడానికి దారులు తెరవమని, ఇలాంటి మనస్సు కలిగి అయా పాపలోకములో పడి చెడిపోతున్న ప్రతి ఒక్కరి ఆత్మలను నీ పాదాలు చెంతకు తెస్తా ఉన్నానయ్యా. అట్టి వారందరితో మాట్లాడమని, ఈరోజు నాయన మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి, దీనుల ఎడల దయ చూపే దేవుడవు నీవేనని నీ మీద ఆనుకొని నిన్నే ఆరాధించేవారిగా, నిన్నే కొనియాడేవారిగా, నీవిచ్చే జ్ఞానమును, ఉపదేశమును అంగీకరించేవారిగా మార్చమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.